గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు లైఫ్ లైన్. కొంతమందిని చాలా తీవ్రంగా వేధించే సమస్య సైనస్. అసలు సైనస్ అంటే ఏంటి? ఎలాంటి అలర్జీలు సైనస్కు దారితీస్తాయి? సైనస్ వస్తే సర్జరీ పరిష్కారమా? సైనస్లో కూడా స్టేజెస్ ఉంటాయా? నావిగేషన్ అంటే ఏంటి? ఇలా వీటన్నింటి గురించి చర్చించడానికి ప్రస్తుతం టీవీ9 స్టూడియోలో ఉన్నారు మా ఈఎన్టీ హాస్పిటల్స్ చీఫ్ ఈఎన్టీ కన్సల్టెంట్ డాక్టర్ మేఘనాథ్. మీకు ఈ అంశాలకు సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా 66660337 లేదా 66660338 అనే నెంబర్లకి కాల్ చేసి నేరుగా డాక్టర్ గారితో మాట్లాడొచ్చు. హలో డాక్టర్ గారు. హలో. కరెక్ట్ సీజన్లో కరెక్ట్ టాపిక్ ఎంచుకున్నట్టున్నాం ఇవాళ మనం. అవునండి. ఈ వింటర్ సీజన్లో ఎక్కువగా జలుబులు, అలర్జీలు, ఇంకా సైనస్ ఉన్న వాళ్ళ పరిస్థితి అయితే ఇంకా ఎక్కువ. అసలు సైనస్ అంటే ఏంటండి? సైనస్ అంటే ముక్కుకు అనుసంధానంగా ఉన్నటువంటి గాలి గదిని సైనస్ అంటాము. ఇవి ఇంచుమించుగా 30 నుంచి 40 వరకు గాలి గదులు ఉంటాయి. 30 నుంచి 40 సైనస్లు ఉంటాయి అన్నమాట. సాధారణంగా సైనస్ లోపల ఇన్ఫెక్షన్ వస్తే దాన్ని సైనసైటిస్ అనాలి. దాన్నే చాలామంది సైనస్ అనే వాడుక భాషలో సైనస్ అని పిలుస్తూ ఉంటారు. అయితే ఈ సైనసైటిస్ రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే సైనస్ రంధ్రాలు ఉండాల్సిన దానికంటే చిన్నవిగా ఉండడం. అలా జరిగినప్పుడు సైనస్ లోపల తయారైనటువంటి నీరు బయటికి రావడంలో ఎక్కువ సమయం పట్టడం, దాన్నే స్టాగ్నేషన్ అంటాము. అలా ఎక్కువ సమయం పట్టినప్పుడు ఆ నీటి లోపల సూక్ష్మక్రిములు పెరగడం, ఆ సూక్ష్మక్రిములు పెరిగితే దాన్ని మనం సైనసైటిస్ అంటాము. సో అంటే సైనసైటిస్ అంటే సైనస్ లోపల సూక్ష్మక్రిములు పెరగడం, చీము రావడానికి గల కారణాల్లో ఒకటి సైనస్ రంధ్రం ఉండాల్సిన దానికంటే చిన్నదిగా ఉండడం, రెండవది ఎలర్జీ. అంటే ఎలర్జీలో కూడా నీరు ఎక్కువగా తయారవడం, అది బయటకు రావడానికి ఒక మోస్తరుగా చిన్నదైన సైనస్ మార్గం ఉన్నా సరే బయటికి రాలేకపోవడం వల్ల నీరు నిలవ ఉండడం, ఎక్కువ రోజులు ఉండడం, తద్వారా అందులో ఇన్ఫెక్షన్ చేరడం, దాన్ని మనం సైనసైటిస్ అంటాం. ఓకే, అంటే ఎలాంటి లక్షణాలు ఉంటాయండి సైనస్ వ్యాధి? సైనస్కి సాధారణంగా మనం వచ్చేటువంటి సాధారణ జలుబు, కామన్ కోల్డ్ అంటాము. సాధారణ జలుబు సాధారణంగా ఒక వైరస్ క్రిమి వల్ల వస్తుంది. ఇన్ఫ్లుయెంజా అనేటువంటి ఒక వైరస్ వల్ల వస్తుంది. అయితే ఈ ఇన్ఫ్లుయెంజా వైరస్ క్రిమితో వచ్చినటువంటి జలుబు ఇంచుమించుగా 4-5 రోజుల్లోపు తగ్గిపోతుంది. అలా తగ్గకపోతే అప్పుడు సైనస్ వచ్చిందేమో అని మనం అనుమానించాలి. ఇక్కడ కామన్ కోల్డ్, సాధారణ జలుబు, సైనసైటిస్ లక్షణాలు రెండూ ఒకలానే ఉంటాయి. అంటే తలభారం, ముక్కు నుంచి నీరు కారడం, ముక్కు దిబ్బడ, వాసన తెలియకపోవడం, ముక్కు వెనకాతల నుంచి గొంతులోకి శ్లేష్మ పదార్థాలు రావడం, జ్వరం, మరియు ముఖ్యంగా కంటి మధ్య భాగంలో, 2 కళ్ళ మధ్య భాగంలో, కంటి కిందున, కంటి పై భాగంలో, దీన్ని ఫేస్ అంటాము. ఈ ఫేషియల్ పెయిన్ ఈజ్ ఏ టిపికల్ సిమ్టమ్ ఆఫ్ క్రానిక్ సైనసైటిస్. మాడు మీద తల వెనకాతల భాగంలో వచ్చేటువంటి తలనొప్పిని సైనస్ హెడేక్గా అనుకోవడం కరెక్ట్ కాదు. అయితే ఈ లక్షణాలన్నీ 5 రోజుల్లోపు తగ్గిపోతే కనుక దాన్ని ఎక్యూట్ వైరల్ కెటార్ లేదా కామన్ కోల్డ్, ఇన్ఫ్లుయెంజా వల్ల వచ్చేటువంటి వైరల్ ఇన్ఫెక్షన్గా మనం భావిస్తాం. అలా కాకుండా ఇవే లక్షణాల్లో లేదా ఈ లక్షణాల్లో కొన్ని లక్షణాలు 5 రోజుల తర్వాత కూడా ఉన్నట్టయితే అప్పుడు మనం సైనసైటిస్ అనేది వచ్చిందా అని అనుమానించాలి. సో 5 రోజుల కంటే తక్కువలో ఉన్నట్టయితే అది కామన్ కోల్డ్ లేదా సాధారణ జలుబు. 5 రోజులు మించి ఉన్నట్టయితే ఇవే లక్షణాలు, దాన్ని మనం సైనసైటిస్గా అనుమానించాల్సి ఉంటుంది. ఫస్ట్ కాల్ ఉన్నారండి, నరసింహారావు కృష్ణా జిల్లా నుంచి కాల్ చేస్తున్నారు. చెప్పండి మీ సమస్య. చెప్పండి నరసింహారావు గారు. మేఘనాథ్ గారు నమస్తే అండి, చెప్పండి. ఇంతకుముందు నాకు ఈ ముక్కులు పట్టకపోవటం, ఈ ముక్కు నుండి బాగా దిబ్బడగా ఉండటం ఇదంతా జరిగిందండి. అయితే ఈ ఆపరేషన్ చేయించిన ముక్కులు ఏదో ముక్కు దూరం వంకరందని. అయితే ఇప్పుడు కళ్ళు వెనక బాగాన నొప్పడుతుంది. ఈ ఆపరేషన్ చేయించి 1 year దాటిందండి, 1 సంవత్సరంన్నర పైన అవుతుంది. ఈ కళ్ళ వెనక భాగం నొప్పి పడుతుంది. ఇటు రైట్ సైడ్ ఎక్కువ నొప్పి పుట్టి ముచ్చిన గొంతులో నొప్పి పడుతుంది. దానివల్ల ఇప్పుడు ఈ కళ్ళు కంటి డాక్టర్ చూపించాను, మీకు కళ్ళు బాగానే ఉండే అని ఆయన అంటుండ్రు. ఈఎన్టీ చూపి అని అంటుండండి.
సరే ఈఎన్టీకి చూపించే ఏమైనా సిటీ స్కాన్ పరీక్ష చేశారా అండి? 2 సార్లు చేయించానండి. ఆ, చేపిస్తే కంటి వెనకాల మరి ఆయన గారు ఏం చెప్పలేదు, కానీ ముక్కుదోల వంకర ఉందని చెప్పిండండి. సైనస్లు ఎలా ఉన్నది చెప్పారా? సైనస్ లో అది ముక్కుదోలం సరి చేస్తే నీకు అన్ని సరి అయితేలే అని అన్నారండి. మ్మ్హ. ఇక్కడ మీరు కృష్ణారావు ఒకటి గమనించాల్సింది ఏంటంటే సైనస్ కూడా చాలా మందిలో ఉంటుందండి. మీరు చెప్పిన లక్షణాలన్నీ కూడా సైనస్ లక్షణాలే అనిపిస్తున్నాయండి. అయితే ముక్కు సిటీ స్కాన్ పరీక్షలో గనక సైనస్ లోపల చీము గనక చేరి ఉన్నట్టయితే, ముక్కు ఎండోస్కోపీ పరీక్షలో సైనస్ రంధ్రాలు ఉన్న ప్రదేశంలో చీము పదార్థాలు కనుక ఉన్నట్టయితే ఇది సైనసైటిస్ అని భావించాలండి. మీరు ముక్కు ఎండోస్కోపీ పరీక్ష చేయించుకోండి. ఈ సిటీ స్కాన్ కూడా ఒక ఈఎన్టీ సర్జన్కి చూపించండి. అయితే ఈ సైనస్లో నిష్ణాతులైనటువంటి ఈఎన్టీ సర్జన్కి చూపించినట్టయితే వారు ఈ ప్రాబ్లం ఏంటనేది ఐడెంటిఫై చేస్తారు. చేసి ఒకవేళ సైనసైటిస్ ఉన్నట్టయితే దానికి 6 వారాల పాటు మందులు వాడుకోవాల్సి ఉంటుందండి. ఈ 6 వారాల మందులతో సైనస్ కనుక తగ్గిపోయినట్టయితే ఇంకేం మీరు చేయాల్సిన అవసరం లేదు. అలా వాడినా కూడా తగ్గకపోయినట్టయితే కనుక అప్పుడు సైనస్ ఆపరేషన్ చేయవలసి ఉంటుందండి. సైనస్ ఆపరేషన్ చేస్తే మీకు తప్పకుండా మంచి ఫలితం లభిస్తుందండి. డాక్టర్ గారు, సైనస్ను తొలి దశలోనే గుర్తించడం ఎలా అండి? సైనస్ని తొలి దశలో గుర్తించాలి అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదండి, కామన్ కోల్డ్లో ఉండేటువంటి లక్షణాలు. ఈ లక్షణాలు అంటే ఈ కంటిన్యూ అవుతున్నప్పుడు, అంటే 5 రోజుల మించి దాటినట్టయితే కనుక ఈ లక్షణాలతో ఇబ్బంది పడే సమయం, అటువంటి పరిస్థితుల్లో సైనస్ అని గుర్తించాలి. సైనస్ అన్నది గుర్తించిన వెంటనే యాంటీబయాటిక్ మందులు, సైనస్ లోపల ఉన్నటువంటి వాపుని తగ్గించేటువంటి మందులు క్రమం తప్పకుండా 14 రోజుల పాటు వాడాల్సి ఉంటుందండి. చాలామంది చేసే పొరపాటు ఏంటంటే మామూలు ఇన్ఫెక్షన్స్కి, మామూలు జ్వరం వచ్చిందనుకోండి, ఎక్కడైనా చేతి మీద ఎక్కడైనా కాలు మీద ఇన్ఫెక్షన్ వచ్చింది, 5 నుంచి 7 రోజులు యాంటీబయాటిక్ మందులు వాడితే తగ్గిపోతుందండి. అదే సైనస్ ఇన్ఫెక్షన్ అయితే కనుక ఇంచుమించుగా 14 రోజులు వాడవలసి ఉంటుందండి. దీన్ని ఎక్యూట్ సైనసైటిస్ అంటాము. ఎక్యూట్ సైనసైటిస్లో 10 నుంచి 14 రోజులు మందులు వాడినట్టయితే, యాంటీబయాటిక్ మందులు, సైనస్ లోపల ఉన్నటువంటి వాపుని తగ్గించే మందులు వాడినట్టయితే సైనసైటిస్ పూర్తిగా తొలగిపోతుంది. ఈ ఎక్యూట్ సైనసైటిస్లో మందులు చాలా బాగా పనిచేస్తాయండి. 100కి 100% ఇంచుమించుగా ఈ మందులతోటే దీన్ని మనం తగ్గించుకోవచ్చు. ఇక్కడ చాలామంది చేసే పొరపాటు ఏంటంటే డాక్టర్ గారు 10 రోజులు 14 రోజులు వాడమన్నా సరే 5-7 రోజులు వాడిన తర్వాత రిలీఫ్ 90% వచ్చింది కదా అని మానేస్తారండి. లేదా మందులు డాక్టర్ చెప్పిన విధంగా కాకుండా కొద్దిగా తక్కువగా వాడడం, తక్కువ మోతాదులో వాడడం చేస్తుంటారు. యాంటీబయాటిక్ మందులు డాక్టర్ గారు చెప్పిన సరైన మోతాదులో సరైనటువంటి పీరియడ్ వాడాలండి. తక్కువగా వాడినట్టయితే ఈ ఎక్యూట్ సైనసైటిస్ తగ్గిపోయి క్రానిక్ సైనసైటిస్గా మారుతుంది. ఒకసారి క్రానిక్ సైనసైటిస్గా మారినప్పుడు దానికి కావలసినటువంటి మందులు ఇంచుమించుగా 6 వారాల పాటు వాడవలసి ఉంటుందండి. అలా వాడితేనే అది తగ్గే అవకాశం ఉంటుంది మందులతో. అలా తగ్గకపోయినట్టయితే అప్పుడు ఆపరేషన్ చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుందండి. సో అందరూ గమనించవలసిన విషయం ఏంటంటే సాధారణ జలుబు 5 రోజులకు మించి ఉన్నట్టయితే దాన్ని సైనసైటిస్గా అనుమానించి దానికి సంబంధించిన మందులు పూర్తి కోర్సు వాడాలి. ఇలా వాడినట్టయితే క్రానిక్ సైనసైటిస్ వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుందండి. ఇప్పుడు అక్యూట్ సైనసైటిస్, క్రానిక్ సైనసైటిస్ ఈ రెండింటికి మందులతో తగ్గించవచ్చు అంటున్నారు. మరి ఎటువంటి సందర్భాల్లో సర్జరీకి వెళ్తారు? ఇంకా రెండింటికి మందులతో తగ్గలేదు అంటేనా, ఇంకా ఎక్కువ రోజులు ఉంటేనా? అంతేనండి. అక్యూట్ సైనసైటిస్ మందులతో 100కి 99.9% తగ్గిపోతుందండి. క్రానిక్ సైనసైటిస్ మందులతో తగ్గే అవకాశం 90%. అంటే క్రానిక్ సైనసైటిస్కి మందులు సరిగ్గా వాడితే తగ్గే ఛాన్స్ 90%, సరిగ్గా వాడకపోతే తగ్గే ఛాన్స్ ఆల్మోస్ట్ నీలండి. అంటే క్రానిక్ సైనసైటిసే తగ్గకపోతే కనుక ఆపరేషన్ స్థాయికి వెళ్తాం అనమాట. ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో అసలు క్రానిక్ సైనసైటిసే రాకుండా చూసుకోవాలి అంటే అక్యూట్ సైనసైటిస్ స్టేజ్లోనే మందులు క్రమం తప్పకుండా మధ్య మధ్యలో మర్చిపోకుండా వాడినట్టయితే అది మంచి ఫలితాలు వస్తాయండి. అంటే క్రానిక్ సైనసైటిస్ అనేది రాకుండానే నివారించుకోవడంలోనే చాలా జాగ్రత్త వహించాలి. వచ్చిన తర్వాత మందులు క్రమం తప్పకుండా వాడినట్టయితే తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అలా తగ్గకపోయిన సందర్భాల్లో ఆపరేషన్ చేస్తాము.
అలానే కొన్ని సందర్భాల్లో అక్యూట్ సైనసైటిస్ మందులు వాడకపోయినట్టయితే కొన్ని కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు కూడా ఆపరేషన్ చేస్తాం. ఇందాక మనం చెప్పుకున్నాం కదండి, సైనస్ అనేవి రెండు కళ్ళ మధ్యలో, కళ్ళ కింది భాగంలో, కళ్ళ పై భాగంలో, మెదడుకి కంటికి మధ్య భాగంలో ఉంటాయి. చాలా కొన్ని సందర్భాల్లో ఈ ఇన్ఫెక్షను సైనస్ నుంచి చుట్టుపక్కల ఉన్న అవయవాలకి సోకినప్పుడు దాన్ని కాంప్లికేషన్గా పరిగణిస్తాము. అటువంటి కాంప్లికేషన్ వచ్చినప్పుడు కూడా మందులతో సాధారణంగా తగ్గదు కాబట్టి ఆపరేషన్ చేసి రోగి ప్రాణాలని కాపాడడం జరుగుతుందండి. ఈ ఇన్ఫెక్షన్ మెదడుకి కంటికి సోకడం చాలా తేలిగ్గా జరుగుతూ ఉంటుంది అక్యూట్ సైనసైటిస్లో. అంచేత అక్యూట్ సైనసైటిస్లో మందులు చాలా తొందరగా మొదలు పెట్టాలి, క్రమం తప్పకుండా వాడాల్సి ఉంటుంది. సైనసైటిస్ ప్రాణాపాయం కూడా అక్యూట్ సైనసైటిస్ ముఖ్యంగా షుగర్ వ్యాధి అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళలో, ముఖ్యంగా చిన్నపిల్లల్లో, ఎందుకంటే చిన్నపిల్లల్లో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. అటువంటి సందర్భాల్లో అక్యూట్ సైనసైటిస్ కూడా ప్రాణాపాయ స్థితిని కలుగు చేస్తుందండి. కాలర్ ఉన్నారు శ్రీను హైదరాబాద్ నుంచి. శ్రీను గారు చెప్పండి మీ సమస్య. చెప్పండి శ్రీను గారు. శ్రీను గారు రైట్, ఒక క్వశ్చన్ తర్వాత మళ్ళీ కాల్ తీసుకుందామండి. ఇప్పుడు సర్జరీ అంటే ఎలా ఉంటుందండి? ఈ సర్జరీ అనేది అంటే సుమారుగా 20 సంవత్సరాలు 30 సంవత్సరాల క్రితం సైనస్ సర్జరీ బయట నుంచి కోసి చేసేవాళ్ళం అండి. అంటే ఫేస్ మీద కానీ నోట్ లోపల కానీ మచ్చ పడడం, కట్ చేయడం, కుట్లేయడం ఇవన్నీ జరిగేవండి. అయితే ఆధునిక శస్త్రచికిత్సా విధానంలో ఈ సైనస్ శస్త్రచికిత్సలన్నీ కూడా ఇంచుమించుగా ముక్కు లోపల నుంచే చేయడం జరుగుతుంది. అంటే ముఖం మీద ఎటువంటి మచ్చలు ఘాట్లు లేకుండా లోపల నుంచే ఈ ఆపరేషన్ చేయడం జరుగుతుందండి. దీన్ని ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ అంటాము. అంటే ఒక సన్నటి రాడ్ ఉంటుందండి, అందులో టెలిస్కోప్స్, లైట్ ఉంటుంది. దాని ద్వారా మనం ముక్కు లోపల చూస్తూ ముక్కు సైనస్ మధ్యన ఉన్నటువంటి అడ్డంకిని శస్త్రచికిత్సా పరికరాలతో దాన్ని తొలగించడం జరుగుతుంది. అయితే ఈ తొలగించే ప్రక్రియలో డిబ్రైడర్ అనే పరికరాన్ని వాడడం వల్ల అన్ని సైనస్ రంధ్రాలు చాలా కొద్ది సమయంలోనే పెద్దవి చేయడం జరుగుతుంది. మామూలు పరికరాలతో ఈ ఆపరేషన్ చేస్తున్నప్పుడు ఇది ఇంచుమించుగా 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది. అదే డిబ్రైడర్ పరికరంతో ఆపరేషన్ చేస్తున్నప్పుడు అది 1 నుంచి 2 గంటల సమయంలోనే ఈ ఆపరేషన్ని విజయవంతంగా నిర్వర్తించగలుగుతాం. కాలర్ ఉన్నారు శ్రీను హైదరాబాద్ నుంచి. శ్రీను గారు నమస్కారం మేడం. నమస్తే శ్రీను గారు, చెప్పండి. మేడం సార్ నేను మేస్త్రి పని చేస్తాను సార్. చెప్పండి సార్. అయితే నాకు కొంచెం ఏమన్నా దుమ్ము పోతే ముక్కులో చాలా సర్ది చాలా విపరీతంగా చాలా ఎక్కువ అవుతుంది సార్ అక్కడ. అలా అయితే ఎందుకు అవుతుంది సార్ అలా అని తెలుసుకొని ఫోన్ చేశాను సార్. ఏమన్నారండి? ఏం పని చేస్తారండి మీరు? మేస్త్రి పని చేస్తాను మేడం. నేను మేస్త్రి పని చేస్తాను. కొంచెం డస్ట్ వెళ్ళినా కూడా మళ్ళీ చెప్పండి శ్రీను గారు. డస్ట్ వెళ్తే మామూలుగా దుమ్ము ఏమైనా ముక్కులో పోతానంటే చాలా విపరీతంగా సర్ది అవుతుంది సార్. సర్ది జలుబు వస్తుంది. ఇంకా తుమ్ములు వస్తుంటాయండి? అవును సార్, చాలా తుమ్ములు చాలా విపరీతంగా వస్తాయి సార్. తుమ్ములు ఎన్ని వస్తాయండి తుమ్ములు? 5, 10 వస్తాయా? 20, 30 వస్తాయా? కనీసం ఒకసారి 3, 4, 5 వరకు వస్తుంది సార్ ఒకసారి. ఇంకా నెక్స్ట్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది అట్లే. దుమ్ము మాత్రం దుమ్మే కానీ సిమెంట్ దుమ్మే కానీ ఇక్కడ ముక్కులోకి వెళ్ళిపోయిందంటే 5 దాకా స్టార్ట్ రెడీ వస్తుంటాయి సార్ అట్లే. అయ్యా శ్రీను గారు, మీరు ఎలర్జీ అనేటువంటి వ్యాధితో బాధపడుతున్నారండి. ఎలర్జిక్ రైనైటిస్ అంటాము. దీని ట్రీట్మెంట్ కూడా చాలా సింపుల్ అండి. ఎలర్జీకి సంబంధించిన యాంటీహిస్టమిన్ ట్యాబ్లెట్స్ వాడుకోవాల్సి ఉంటుందండి. ఇది మార్కెట్లో మనకు అందుబాటులో దొరుకుతాయండి. ఎలగ్రా ఎమ్ అని, జైజాల్ ఎమ్ అని, ఎలస్పాన్ అని, లోర్ఫాస్ట్ అని ఈ ట్యాబ్లెట్ డాక్టర్ల పర్యవేక్షణలో రోజు క్రమం తప్పకుండా రాత్రిపూట ఒక ట్యాబ్లెట్ వేసుకోవాలి. ఇలా వేసుకుంటూ ముక్కు లోపలికి స్ప్రే ఒకటి చేసుకోవాలండి. నాసోనెక్స్ అని, ఎంఎంటిఎస్ అని స్ప్రే మందులు దొరుకుతాయండి, ఎవామిస్ అని. ఈ మందులు కనుక స్ప్రే చేసుకున్నట్లయితే మీకు మంచి ఫలితం లభిస్తుంది. ఈ ట్యాబ్లెట్ రాత్రిపూట వేసుకున్నప్పుడు 190 మందికి బాగానే ఉంటుందండి. ఒక 10 మందిలో ఉదయం లేచేటప్పుడు కొద్దిగా నిద్రమత్తుగా ఇంకా పడుకోవాలనిపిస్తూ ఉంటుందండి. అలాంటి పరిస్థితి ఉన్నట్టయితే
మీరు వేసుకుంటున్న ట్యాబ్లెట్ హాఫ్ ట్యాబ్లెట్ వేసుకుంటే సరిపోతుందండి. అయితే ఈ మందులు 6 నెలల నుంచి 9 నెలల వరకు చాలా బాగా పనిచేస్తాయండి. తర్వాత నెమ్మదిగా వీటి యొక్క పనితనం తగ్గుతుంది. అంటే శరీరం కొద్దిగా అలవాటు పడుతుందన్నమాట అండి. అంటే శరీరం ఈ మందుల్ని డీటాక్సిఫై చేస్తున్నాం, అంటే కెమికల్ ప్రాసెస్లో వాటిని మందులను నిర్వీర్యం చేయడానికి బాడీకి కావాల్సినటువంటి ఎంజైమ్స్ని సమకూర్చుకుంటుంది. అందుచేత వీటి యొక్క పనితనం తగ్గిపోతుంది. ఆ సందర్భంలో ఇంచుమించుగా 6 నెలలకు జరుగుతుందండి. 6 నెలలకి ఈ ట్యాబ్లెట్ ఆపేసి ఇంకో రకమైనటువంటి ట్యాబ్లెట్ వాడుకున్నట్టయితే ఈ ఇబ్బంది తొలగిపోతుంది. మళ్ళీ ఒక 6 నెలల తర్వాత మళ్ళీ మొదటి ట్యాబ్లెట్ వాడుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా మీరు వాడుకుంటూ ఉండాలి. మీకు డస్ట్ తోటి వచ్చేటువంటి ఎలర్జీకి ఇదే సరైనటువంటి వైద్యం అండి. మనం డస్ట్ని అవాయిడ్ చేయమని నేను మీకు చెప్పిన సలహా ఇచ్చినా కూడా అది మీరు పాటించలేరు, మీరు పని మానుకోలేరు. అలాగని డస్ట్ అవాయిడ్ చేయడానికి ఏదైనా మాస్క్ లాంటివి కట్టుకున్నా కూడా అంతగా పనిచేయవండి. మాస్క్ ఒక 10 నిమిషాలు పావు గంట సేపు పనిచేస్తున్న తర్వాత అది పనిచేయడం ఆగిపోతుందండి. అంచేత మీకు ఈ ట్యాబ్లెట్లు వేసుకోవడమే సరైన వైద్య విధానం. డాక్టర్, మళ్ళీ సైనసైటిస్ విషయానికి వస్తే సర్జరీతో సైనసైటిస్కి పూర్తిగా చెక్ పెట్టినట్టే అనుకోవచ్చా? ఒకసారి సర్జరీ అయిందంటే ఇంకా ఆ వ్యక్తికి మళ్ళీ సైనస్ రాదు అన్న నిర్ధారణకు రావచ్చా? వచ్చే అవకాశాలు ఉన్నాయా? తప్పకుండా అండి. అంటే ఇప్పుడు అయితే ఈ సైనస్ శస్త్రచికిత్సా విధానాల్లో చాలా రకాలు ఉన్నాయండి. ఒకటి మెసర్గంజర్ టెక్నిక్ అంటాము. అంటే సైనస్సు ఏ సైనస్లో చీము ఉంటే ఆ సైనస్ మాత్రమే ఓపెన్ చేయడం, లేదా అన్ని సైనస్ల్లోనూ పెద్ద సైనస్ లేనటువంటి మ్యాక్సిలరీ సైనస్ మాత్రమే ఓపెన్ చేసి మిగతా సైనస్లు ఓపెన్ చేయకపోయినట్టయితే కనుక సైనస్ మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుందండి. అయితే ఇది రావడానికి కొన్ని నెలలు లేదా సంవత్సరాలు పడుతుందండి. ఇదొక వైద్య విధానం అండి. అయితే ఈ రకమైన ఆపరేషన్ చాలా తేలిగ్గా చేయడం జరుగుతుంది, కానీ కొన్ని నెలల తర్వాత మళ్ళీ వచ్చే ప్రమాదం ఉంటుందండి. అలా కాకుండా నావిగేషన్ ఉపయోగిస్తూ అన్ని సైనస్లు కనుక పూర్తిగా ఓపెన్ చేసినట్టయితే కనుక ఈ సైనస్ ఆపరేషన్ మళ్ళీ చేయాల్సిన అవసరం ఆల్మోస్ట్ రాదనే చెప్పుకోవచ్చు. ఇటువంటి సర్జరీస్లో 100కి 95 నుంచి 98% మంచి ఫలితాలు లభిస్తాయండి. అయితే ఇంకొక చిన్న విషయం ఉందండి ఇక్కడ. సైనస్ రావడానికి గల కారణాల్లో ఒకటి సైనస్ రంధ్రాలు చిన్నవి, రెండవది ఎలర్జీ అని మనం ముందుగానే అనుకున్నాం. ఈ సైనస్ రంధ్రాలు చిన్నవిగా ఉన్న వాటిని మనం ఆపరేషన్ ద్వారా సరిచేస్తున్నాం. అయితే ఆపరేషన్తో ఎలర్జీకి ఏ విధమైనటువంటి వైద్యము జరగదు. అంచేత ఎలర్జీ ఉన్నట్టయితే కనుక మళ్ళీ ఆపరేషన్ తర్వాత కూడా సైనస్ లక్షణాలు కొద్దిగా వచ్చేటువంటి అవకాశం ఉంది. అది రాకుండా ఉండాలి అంటే ఆపరేషన్ తర్వాత కూడా ఎలర్జీకి సంబంధించిన మందులు క్రమం తప్పకుండా వాడుకోవాల్సి ఉంటుందండి. అయితే ఇక్కడ ఎలర్జీ అనేది 2 విధాలుగా ఉంటుంది. కొంతమందికి సంవత్సరం కాలం పాటు ఎలర్జీ ఉంటుంది, కొంతమందికి కొన్ని కాలాల్లోనే, ముఖ్యంగా ఈ చలికాలంలో ఎక్కువగా ఉంటుంది. ఈ వాతావరణంలో మార్పులు సంభవించినప్పుడు, వాతావరణంలో తేమ శాతం పెరిగినప్పుడు ఎలర్జీ ఎక్కువగా మనని బాధిస్తాయి. అంటే ఇవే ఎలర్జీ కారకాలు వాతావరణంలో 12 నెలలు ఉన్నప్పటికీ తేమ ఎక్కువగా ఉన్న సమయంలో ఈ ఎలర్జీ కారకాలు ఏవైతే ఉంటాయో అవి 2-3 కారకాల్లో ఒకదానికొకటి అతుక్కుని ముక్కు లోపలికి ప్రవేశించి ముక్కు లోపల ఇబ్బందిని తేలిగ్గా కలుగ చేస్తాయన్నమాట. సో అటువంటి సందర్భాల్లో ఈ ఎలర్జీకి సంబంధించిన మందులు వాడుకోమని సలహా ఇస్తాం. అయితే ఎలర్జీ సంవత్సరం పాటు ఉన్నవాళ్ళు సంవత్సరం పాటు మందులు వాడుకోవాలి. కొంతమందికి కొన్ని నెలల్లోనే ఎలర్జీ ఉంటుంది. ముఖ్యంగా అక్టోబర్ నెల నుంచి మార్చి నెల వరకు చాలామందికి ఎలర్జీ ఉంటూ ఉంటుంది, మిగతా నెలల్లో వారికి ఉండదు. అటువంటి సందర్భంలో ఆ 6 నెలలు మందులు వాడుకున్నట్టయితే వారికి మంచి ఫలితం లభిస్తుందండి. మరో కాలర్ శ్రీనివాస్ నర్సారావుపేట నుంచి కాల్ చేస్తున్నారు. చెప్పండి మీ సమస్య. నమస్తే అమ్మా. నమస్తే అండి. నమస్తే డాక్టర్ గారు. చెప్పండి శ్రీనివాస్ గారు. సార్ నాకు ముక్కులో కండలు ఉన్నాయి సార్, దాదాపు ఒక 20 సంవత్సరాల నుంచి ఉన్నాయి సార్. ముక్కులో కండలు ఉంటాయి, ప్లస్ ముక్కు కూడా బెండ్ వచ్చింది సార్, వంకర వచ్చింది. డాక్టర్ గారికి చూపిస్తే 2 ఆపరేషన్లు చేయాలని చెప్పారు సార్. ముక్కులో కండలు ఒకటి, తర్వాత వంకర తీయడానికి 2 ఆపరేషన్లు చేయాలన్నారు సార్. ఇప్పుడు చలికాలం కాదు సార్, వచ్చిన అలా చేయించుకోమంటారా సార్? తప్పకుండా చేయించుకోండి. ఈ ముక్కులో దూలం ఎముక వంకర ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆపోజిట్ సైడ్ కండలు పెద్ద అవుతాయండి. ఇప్పుడు దూలం ఎముక వంకర ఒక్కటి సరి చేసుకుంటే రెండో పక్క కండలు పెద్దవిగా ఉండడం వల్ల అటుపక్క ముక్కు బ్లాక్ అవుతుంది అనమాట.
అంచేత మీరు ఆపరేషన్ చేయించుకోండి. అయితే ఒక చిన్న సలహా ఏంటంటే ఆపరేషన్ చేయించుకునే ముందు ముక్కు సిటీ స్కాన్ పరీక్ష చేయించుకోండి. మీరు డాక్టర్ గారిని కలవండి, కలిసి సిటీ స్కాన్ పరీక్ష ఒకసారి చేసి చూడమనండి. సిటీ స్కాన్లో కనుక సైనస్ కూడా ఉన్నట్టయితే ఆ సైనస్లు కూడా ఓపెన్ చేసుకోండి. ఒకవేళ సైనస్ లేకపోతే మరీ మంచిదండి, సైనస్ ఆపరేషన్ చేయక్కర్లేదు. మీరు ముక్కు దూలం ఎముక ఆపరేషను, ముక్కు లోపల కండలు పెద్దవైనవి చిన్నవి చేసే ఆపరేషన్ చేసుకుంటే మీకు తప్పకుండా మంచి ఫలితం లభిస్తుంది. ఈ ఆపరేషన్ మీరు లేట్ చేసుకున్నట్టయితే ఈ లేనటువంటి సైనస్ లోపల ఇన్ఫెక్షన్ చేరడం, అంటే సైనస్ ఇన్ఫెక్షన్ మొదలవుతుంది అనమాట అండి. అప్పుడు 2 ఆపరేషన్లలో మీకు 3 ఆపరేషన్లు అవుతాయి. అలానే మీకు ముక్కు దూలం ఎముక వంకర ఉన్నప్పుడు కండలు పెరగక ముందే దాన్ని ఆపరేషన్ చేయించుకుని ఉంటే మీరు ఒక్క ఆపరేషన్ తోటి మీకు సరిపోయి ఉండేది. అంటే దూలం ఎముక వంకర ఉన్నప్పుడు వీలైన తొందరగా ఆపరేషన్ చేసుకుంటే కనుక కండలు పెరగకుండా ఉంటాయి. పెరక్క ముందే కనుక ఆపరేషన్ చేసుకుంటే ఇక మళ్ళీ ఫ్యూచర్లో కండల ఆపరేషన్ చేసుకోవాల్సిన అవసరం రాదు. రైట్. ఇప్పుడు సైనసైటిస్కి మీరు చేస్తున్న ఆధునిక చికిత్సలో భాగమే నావిగేషన్ అంటారండి? అవునండి. అంటే నావిగేషన్ ఒక ప్రక్రియ, అలానే డిబ్రైడర్ ఒక ప్రక్రియ, అంటే శస్త్రచికిత్స పరికరాలండి ఇవన్నీను. అలానే బెలూన్ ఇంకొక పరికరం అండి. బెలూన్తో ఆపరేషన్ చేసినప్పుడు రోగి చాలా తొందరగా కోలుకుంటారు, మంచి ఫలితాలు లభిస్తాయి. 99.9% వరకు ఈ సైనస్ రంధ్రాలు పెద్దవిగా ఉంచడం సాధ్యపడుతుంది. ఆపరేషన్ సక్సెస్ రేట్ చాలా బాగుంటుంది. రోగి ఆపరేషన్ చాలా తొందరగా కోలుకుంటారండి. రైట్. సైనస్ ట్రీట్మెంట్లో మా ENT స్పెషాలిటీ ఏంటండి? ఈ డిబ్రైడర్ పరికరంతో, తర్వాత నావిగేషన్, బెలూన్, ఈ 3 రకాల విధానాలని రోగికి అవసరాన్ని బట్టి మనం వాడడం వల్ల సైనస్ ఆపరేషన్లో 99.9% మనం విజయాన్ని సాధిస్తున్నాము. అంతేకాకుండా ఈ సైనస్ ఆపరేషను అనేది కంటికి మెదడుకి చాలా దగ్గరలో ఉంటుంది. అయినప్పటికీ కూడా మనం ఇంతవరకు 10,000 ఆపరేషన్లు గత 17 సంవత్సరాల్లో చేయడం జరిగింది. ఈ 10,000 ఆపరేషన్లో ఏ ఒక్కరికి ఎటువంటి మేజర్ కాంప్లికేషన్ లేకుండా మనం ఆపరేషన్ నిర్వహించగలిగాం. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ గారు. ఇది ఇవాల్టి లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.